ఏంది వందల. వెల్కమ్ టు 3 Angry Boys, ladies and gentlemen. డిస్క్లైమర్, ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చేసింది కాదు. దిస్ ఈజ్ అ డివోషనల్ వీడియో. ఇది ఒక భక్తి వీడియో అనమాట. దిస్ ఈస్ నాట్ ఎ రోస్ట్, దిస్ ఈస్ నాట్ ఎ ట్రోల్, దిస్ ఈస్ నాట్ ఎ ఫన్నీ వీడియో. దీనిలో జోక్స్ ఉండవు, ఎవరిని ట్రోల్ చేయడం ఉండదు. దిస్ ఈస్ నాట్ మేడ్ టు టార్గెట్ ఎనీ వన్ పర్సనల్లీ. ఓపెన్ చేస్తే ఇద్దరు చిన్నపిల్లలు కాళహస్తి గాథని పాటగా మార్చి చెప్తా ఉంటారు, అందరికీ తెలియజేస్తా ఉంటారు. కట్ చేస్తే కైలాసంలో శివ పార్వతులు ఆటలాడుకుంటూ శివుడు ఓడిపోతారు అండ్ పార్వతీదేవి గెలుస్తారు. అండ్ ఈ టైంలో తిన్నడు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సెకండ్ సెంచురీ ఆఫ్ ద కలియుగం. తిన్న is here, ladies and gentlemen. This kid is తిన్నడు. He likes his friends so much, but అమ్మ బలి కోరింది అని చెప్పి ఈవిడ చెప్తుంది అనమాట. ఆవిడ చెప్పగానే గాల్లో నిమ్మకాయ ఇసిరేస్తుంది. వెయిట్ చేస్తూ ఉంటే ఎవరి మీద పడుతుందా అని పిల్లోడు తిన్నా అంటాడు. ఆ నిమ్మకాయ వెళ్ళి ఆ పిల్లోడి మీద పడుతుంది. అండ్ ఆ పిల్లోడి పేరు కేతు. అండ్ హీఈస్ అన్ఫార్చునేట్లీ డెడ్ నౌ. తన కళ్ళ ముందు తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడు. సో హీ హేట్స్ గాడ్ సో మచ్. దేవుడు లేడు, గీవుడు లేడు అంటూ రాయిని ఒక ఆంటీ మీద ఇసిరేసి పరిగెత్తిస్తా వెళ్ళిపోతాడు. అండ్ షీ గెట్స్ అస్కార్ ఆన్ హర్ ఫేస్. అండ్ ఎక్కడికి పరిగిస్తాడంటే తన మామ్ గ్రేవ్ దగ్గరికి. 25 ఏళ్ళ తర్వాత వన్ ఫైన్ డే ఈ గద్ద పిల్లోని తీసుకెళ్లిపోద్ది. డాడీ మిస్సెస్ ద టార్గెట్, అనదర్ గై మిస్సెస్ ద టార్గెట్, బట్ హీ సేస్ తిన్నా అండ్ అంతే అన్నమాట. తిన్నడు డజంట్ మిస్సెస్, హీ డజంట్ మిస్ ఎవ్రీ టైమ్. బాణం వేస్తాడు, పిల్లోని ఓడిసి పట్టేస్తాడు, గద్ద కింద పడిపోద్ది. హీఈస్ ద హీరో ఆఫ్ ద ట్రైబల్ కమ్యూనిటీ హియర్. ఒక రోజు రాత్రి పిల్లలు కథ చెప్పమంటే డాడీ స్టార్ట్స్ ద స్టోరీ అనమాట. ఒక రోజు పులి పూలు తేయడానికి వెళ్ళింది. అప్పుడు ఆ పులి ముందుకి ఇంకో పులి వచ్చింది. తిన్నాడు ఏజ్ అప్పటికి 6 ఏళ్ళు. హీ స్టిల్ కిల్ ద టైగర్ సమ్హౌ. ఏ లెక్క ఏమో, బట్ స్టిల్ కరెక్ట్ గా చంపేసాడు. తన గొంతు దగ్గరికి పెట్టి పులిని అని అంటాడు డాడీ. అండ్ కట్ టు ప్రెజెంట్. వేటకపోతే హీరోయిన్ జలకాలు ఆడుతూ ఉంటది. తిన్నాడు లవ్ లో పడతాడు ఆవిడని చూసి. ఎవరు నువ్వు అని ఆవిడ కత్తి పెట్టి అడిగితే మనోడు కాముగా ఉంటాడు. ఈ లోపు ఆవిడ వెళ్ళిపోద్ది ఫ్రెండ్ పిలిచిందని చెప్పి. కట్ చేస్తే నెమలికి యుద్ధం నేర్పాలి, నాలెడ్జ్ నేర్పాలి అని అయ్యోర్ని పిలుస్తారు. ఎవరు పిలుస్తారు? నెమలి గారి మమ్మీ గారు. ఈ లోపు నెమలి అయ్యోర్ని వాయులింగం చూడాలి అంటది. బట్ హీ సేస్ నో, బికాస్ ఆ వాయులింగాన్ని ఎవరు చూడలేరు. బికాస్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై భద్రగణం అండ్ దాన్ని పూజించేది మహాదేవ శాస్త్రి అని చెప్తాడు. అండ్ మహాదేవ శాస్త్రి ఈజ్ నన్ అనదర్ దెన్ డాక్టర్ మోహన్ బాబు గారండి. అండ్ హియర్ ఎంటర్స్ మహాదేవ శాస్త్రి. తరతరాలుగా తన వంశంలో వాళ్ళంతా ఈ వాయులింగానికి పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక పాట వస్తుంది, కాపీ రైట్స్ వల్ల దాన్ని ప్లే చేయలేకపోతున్నాను, ఐఎమ్ సారీ. ఇప్పుడు తిన్నడు దగ్గరికి విలన్ తమ్ముడు వచ్చి వాయులింగానికి దారేది అని అడగంగానే అటు బో అంటాడు. అండ్ వాడు ఒక దగ్గర ఆగి వాయులింగం కోసం అడగకుండా ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అది చూసిన తిన్నడు వాళ్ళని కొట్టేసి చంపేస్తాడు. ఈ ఆడవాళ్ళని సేవ్ చేసేస్తాడు. బట్ వాళ్ళలో ఒకడు ఈ విలన్ గాడి తమ్ముడు అనమాట. వాడిని చంపేస్తాడు. బట్ వచ్చిన గ్యాంగ్ లో ఒకడికి ఆయుష్ బాగుండి భూమి మీద ఇంకా నూకలుండి విలన్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తే ఆ విలన్ గాడు చెప్పినోడిని చంపేస్తాడు పాప. ఇప్పుడు ఇంకా విలన్ వస్తాడు, యుద్ధం వస్తుంది. సో అన్ని తెగల వాళ్ళంతా కలిసి ఒక దగ్గరకై నాయకుడిని ఎవరిని చేయాలని అనుకుంటా ఉంటే ఓటింగ్ తిన్నడికి పడుతుంది. అండ్ హీ ఈస్ ద రాజు. తన కంటెండరే ఈ బెబ్బులి అనమాట. 6 feet 6 fat guy. కట్ చేస్తే నేమలి శివుడికి పండ్లు పెడతా ఉంటది. ఆ పండ్లుని మన తిన్నడు తినేస్తాడు అనమాట. ఇక్కడ ఒక రొమాంటిక్ ఫైట్ జరుగుతుంది. షీ ఫెల్స్ ఇన్ లవ్ విత్ తిన్నడు. మనోడు ఆవిడతో తాటికాయ కొట్టిస్తాడు. తాటి ముంజ తన కంట్లో పడుతుంది. అండ్ ఇక్కడ ఒక సెంటిమెంట్ డైలాగ్ వస్తుంది. ఐ క్యాంట్ సే ఆర్ షో ఇట్ బికాస్ కాపీరైట్ ఇష్యూ అగైన్ అండ్ దిస్ మేక్స్ హీరోయిన్ ఎమోషనల్. కట్ చేస్తే సాంగ్ మళ్ళీ కాపీరైట్ అనమాట. సో ఐ కుడెంట్ షో ఇట్. వెళ్ళి యూట్యూబ్ లో చూసుకోండి. ఆఫ్టర్ 5 minutes కమ్ హియర్ అండ్ కంటిన్యూ ద స్టోరీ. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ బలి టైం వస్తుంది అనమాట. తిన్నడు ఫ్రెండ్ ఈసారి కూడా ఆడు బలి ఇవ్వడానికి తనకి తాను వచ్చి పడుకుంటాడు. బట్ తిన్నడు కమ్స్ అండ్ హీ సేవ్స్ హిమ్. నిజానికి ఈ బలికి రెడీ అయినోడు ఎవరంటే ఈ ఆంటీ గారి కూతుర్ని ప్రేమించిన ఓడనమాట. సో అది పగగా పెట్టుకొని ఈవిడ తన మీద కావాలని నిమ్మకాయ వేసేసి బలి తీసుకుంటా అంటది. కానీ కరెక్ట్ గా చంపేసే టైంలో తినడు కమ్స్ అండ్ హీ సేవ్స్ హిమ్. ఏంటబ్బా ఇతను ఆచారాలకి ఎడ్డొస్తున్నాడు అని చెప్పి ఇంకా బెబ్బుల్ గారు మర్యాదగా నెమలి కోసం ఫైట్ చెయ్యి, లేకపోతే బయటికి వెళ్ళిపో అంటాడు. అండ్ ఇక్కడ తిన్నడు వర్సెస్ బెబ్బులి ఫైట్ అనమాట. తిన్నడు స్టార్ట్స్ వెల్, బట్ బెబ్బులి తిన్నడుని ఆల్మోస్ట్ ఓడించేసే టైంలో బెబ్బులి తిన్నడు దగ్గరికి వెళ్ళి నెమలిని నేను వాడేస్తాను, ఊర్లో అందరితో వాడిపిచ్చేస్తాను అంటాడు. అక్కడ తిన్నడుకి కోపం వచ్చి మనోడిని సావగొట్టి సర్దుకూడు పెడతాడు. అండ్ దట్స్ హౌ తిన్నడు విన్స్ ద కాంపిటీషన్. బట్ డాడీ తిన్నడుని వెలేస్తాడు, ఎందుకంటే హీ వాన్. కట్ చేస్తే త్రేతాయుగంలో అర్జునుడు తపస్సు చేసే టైంకి ఒక పంది వచ్చి తన తపస్సుని భంగం చేస్తుంది. సో అందుకని ఆ పందిని సంహరిస్తాడు మన అర్జునుడు. ఈ లోపు ఒక కోయోడు వచ్చి దాన్ని నేను చంపాను, అది నా వేట, నువ్వేంది నాకు దానం ఇచ్చేది, నేను తీసుకెళ్తున్నాను అంటాడు. అండ్ అర్జునుడికి అహంకారం అడ్డొచ్చేసి నీకు అంత సీన్ లేదు, నేను అంత్యుత్తమ విలుగాడిని, నేను కుంతి పుత్రుణ్ణి, అది ఇది అంటాడు.
బట్ ఆ కిరాతకుడు అతనికి పేరు లేదు, కిరాత అని సినిమాలోనే అన్నారు కాబట్టి ఐఎమ్ సేయింగ్ హిస్ నేమ్ యాజ్ కిరాతకుడు. 2 పోటీలు పెట్టుకుంటారు. పోటీల్లో తను చాలా చాలా డిఫరెన్స్ తో గెలుస్తాడు. సో దెన్ అర్జున కమ్స్ టు నో దట్ హీస్ లార్డ్ శివ. కట్ టు ప్రెజెంట్ నెమలి గూడెముని వదిలేసి తిన్నడు దగ్గరికి పోతుంది. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ మామ్స్ గ్రేవ్. కట్ టు రొమాంటిక్ సాంగ్. ఇక్కడ మళ్ళీ కాపీరైట్ వస్తుంది అని చెప్పి నేను స్ట్రైక్లు వస్తాయని చెప్పి నేను ఏం చేయట్లేదు, బికాస్ సాంగ్స్ యూజింగ్ సాంగ్స్ డజంట్ కమ్స్ అండర్ ఫెయిర్ యూస్ పాలసీ. అండ్ ఇప్పుడు ఈ విలన్ గ్యాంగ్ దాడి చేస్తుంది మన వాళ్ళ మీద అండ్ దేర్ బిగిన్స్ అ వార్. అండ్ ఈ వార్ లో భాగంగా డాడ్ ఈస్ డెడ్ బై సేవింగ్ పీపుల్. మళ్ళీ వార్ స్టార్ట్ అవుతుంది. తిన్నడు విలంతాలు నరికేస్తాడు, అందరినీ వదిలేసి నెమలతో వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడతో తిన్నడి మెయిన్ స్టోరీ అయిపోయింది. అండ్ హియర్ స్టార్ట్స్ ద కన్నప్ప స్టోరీ. వన్ ఫైన్ డే నెమలి పూజ చేస్తుంటే గొడవ వేసుకొని ఆకలేస్తుంది, అన్నం పెట్టవా నాకు, ఈరోజు శివరాత్రి అయినా గానీ నాకు పెట్టాల్సిందే, నాకు మాంసం వండాలంటే ఆవిడకోది వాళ్ళంతా ఉపవాసం ఉండాలి, శివుడికి పూజ చేసుకోవాలి, గమ్ముగా ఉండాలి, నో నాన్ వెజ్ అంటది. ఒకవేళ నువ్వు వేటకెళ్ళా నీకు వేట దొరకదంటే మనోడు అహంకారంతో నేను ఎట్ట వేట కొట్టుకొని వస్తానో చూడు, లేకపోతే ఇంటికి రానని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అండ్ ఈ టైంలో బెబ్బులు గాడు నిద్రలేచి నెమల దగ్గరకు వస్తాడు. ఇప్పుడు నెమల దగ్గరకు వచ్చే ముందు డాడీతో చెప్పొస్తాడు, డాడీ నేను నెమల దగ్గరికి వెళ్తానంటే వద్దురా ఆవిడికి పెళ్లి అయిపోయింది, నీకు అంత సీన్ లేదు, గమ్ముకి ఇంట్లో కూర్చోంటే డాడీని చంపేస్తాడు రాయితో కూడా. లిటరల్లీ హీ మ్యారినేట్స్ హిస్ ఫాదర్స్ డాడ్. అండ్ రాత్రిపూట శాస్త్రి గారు పూజ చేయడానికి మన వాయులింగం దగ్గరకు వస్తారు, బికాస్ ఇట్ ఈస్ శివరాత్రి. అండ్ ఒకేసారి నెమలి దగ్గరికి, తిన్నడి దగ్గరికి, శాస్త్రి దగ్గరికి ఎవరు వెళ్తారంటే మన రుద్ర, ఐ మీన్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. అండ్ శాస్త్రి దగ్గరికి వెళ్ళి ఎవరు బాబు నువ్వు అంటే అప్పుడు దేవుడి కోసం పెట్టిన వస్త్రాలు కాలిపోతున్నాయి అటు చూడు తాత అని అంటాడు. అలా ఇద్దరు వాదాలు వేసుకున్న తర్వాత కట్టు నెమలి దగ్గర సీన్ అనమాట. దేవుడి దగ్గర ఉండేది ఇతను తినేస్తా ఉంటాడు. ఇటు పక్క చూస్తేనేమో తిన్నడిని కాలుతో కొట్టి ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. అండ్ ఇక్కడ తిన్నడితో ఫైట్ చేస్తున్నప్పుడు ఒక టెంకాయని తిన్నడు వాయులింగం మీద ఇసిరేస్తాడు. దట్స్ హౌ హీ కంప్లీట్స్ ఇట్స్ వ్రతం. అంటే పొద్దున్నుంచి ఏం తినకుండా ఉన్నాడు, నీళ్ళల్లో ఈదుకుంటూ వచ్చాడు, అంటే స్నానం చేశాడు, ఇంకోటి టెంకాయ కొట్టి పూజ సమాప్తం చేశాడు. దట్స్ హౌ హీ కంప్లీటెడ్ హిస్ శివరాత్రి. పర్ఫెక్ట్. ఇంకో పక్క బెబ్బులి నెమల దగ్గరకు వచ్చి ఆవిడని తరుముకుంటా ఉంటే తిన్నడు కోసం డ్రమ్స్ కొట్టి పిలుస్తుంది అనమాట ఈవిడ. అప్పుడు తను వచ్చి గుడిసె దగ్గరకు వచ్చి చూస్తే గుడిసె కాలిపోయి ఉంటుంది ఆల్రెడీ. అండ్ ఈవిడ కోసం వెతుక్కుంటా ఉంటే షీ నెవర్ ఫౌండ్ హిమ్. ఎక్కడ దొరికినా ఆవిడ వెతకదు. లాస్ట్ కి శివయ్య అని మొక్కుతాడు, బికాస్ రుద్ర సేస్ లాస్ట్ ఛాన్స్ గా శివుడిని అడుగు ఇస్తాడు అనగానే హీ గోస్ అండ్ సేస్ శివయ్య నా నెమల్ని చూపి అనగానే నెమలి గారు వచ్చి అక్కడ పడిపోతారు. బికాస్ ఆ ఏనుగు కమ్స్ అంటే శ్రీకాళహస్తిలో ఆ పేరు వచ్చిందే ఏనుగు, సాలీరు అండ్ పాము. ఈ 3 నెమల్ని సేవ్ చేస్తుంది ఫ్రమ్ బెబ్బులి. అండ్ ఇంకా ఈ లింగాన్ని రోజు దర్శనం చేసుకోవాలని ఇక్కడికి తీసుకోరా అనగానే లేదు మనమే ఈ లింగాన్ని ఇంటికి తీసుకెళ్లిపోదాం. లింగాన్ని పట్టుకోగానే మెడలో గొలుసు తెగిపోద్ది, శివుడు సాక్షాత్కారం అవుతుంది మన తిన్నడికి. ఫైనల్ గా హీ రియలైజెస్ హీ ఇస్ ద బిగ్గెస్ట్ శివ డివోట్. ఇప్పుడు ఎక్కడ చూసినా తనకి శివుడే కనిపిస్తాడు. ప్రతి దాంట్లో ప్రతి అణువులో శివుడు కనిపించడం స్టార్ట్ అవుతుంది. అండ్ శివుడికి పూజ చేయడానికి మహాదేవ శాస్త్రి రాగానే లింగం ప్రసాదం పెట్టే టైం చూసి ఈ భద్రగణాల కోపం వస్తుంది. అండ్ మనోడు శివుడికి పెట్టే ప్రసాదం ఏంటి, మాంసం. అండ్ అది చూసి భద్రగణకి కోపం వచ్చి తిన్నాని హింసలు పెడతారు. అండ్ ఇది చూసిన శివయ్య కంట్లో నుంచి కన్నీరు వస్తుంది. ఏం చేయాలో తెలియక తన కన్నుని శివయ్యకి ఇచ్చేస్తాడు. వెంటనే ఆ కన్నీరు ఆగిపోద్ది. ఈలోపు రెండో కంట్లో నుంచి కూడా రక్తం రావడం స్టార్ట్ అవుతుంది. తిన్నడు తన రెండో కంటిని కూడా త్యాగం చేసి శివలింగానికి పెడతాడు. అండ్ దట్స్ హౌ హీ బికమ్స్ శివాస్ బిగ్గెస్ట్ డివోటీ. అలాగే శివుడిలో ఐక్యం అయిపోతాడు. శివుడు తనలో కలుపుకునేస్తాడు. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద కన్నప్ప. అండ్ మీలో చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, నేను ఎందుకని ఇంత లేట్గా ఈ వీడియో పెట్టానని. I don't want any controversies with this video. I want a good collaboration with a very good people. I don't want any controversies. I don't want any gays. I'm looking forward to make very good nutshell upon these kind of videos. అంటే మంచి దేవుడి సినిమాలు ఒకవేళ అది ఫ్లాప్ అవ్వని లేకపోతే హిట్ అవ్వని లేదా బ్లాక్ బస్టర్ అని దాన్ని మంచిగా ఆడియన్స్ కి ప్రెజెంట్ చేయాలి, దాన్ని నెరేటివ్ చెప్పాలి అనేది నా మెయిన్ థీమ్ అనమాట. దట్స్ వై ఐ కేమ్ అప్ విత్ దిస్ వితౌట్ ఎనీ మీమ్, వితౌట్ ఎనీ ట్రోల్, వితౌట్ ఎనీ జోక్. ఐ హోప్ మీ అందరికీ నా అప్రోచ్ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ కామెంట్ అరే భయపడ్డాడు because I said absolutely IDGAF. దట్స్ ఇట్ గైస్. మీకు ఏమైనా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే కామెంట్లోనే తిట్టండి, లేదంటే రిపోర్ట్ కొట్టండి, ఏమన్నా చేయండి. బికాస్ ఐ నో ఈ వీడియోకి చాలా దారుణంగా కామెంట్స్ వస్తాయి. ఒకవేళ నువ్వు ఇక్కడ దాకా చూసావంటే నువ్వు ఏజ్డ్ ఫాలోవర్ అని నాకు తెలుసు. ఐ నో నాకు తెలుసా నువ్వు ఏజ్డ్ ఫాలోవర్ అని. సో మర్యాదగా సబ్స్క్రైబ్ చేయి. నువ్వు ఏజ్డ్ ని చేసావు కాబట్టి నన్ను కూడా చేయాలి, అంతే. నేను ఓపెన్ లేక. దట్స్ ఇట్. దిస్ ఈజ్ యువర్ హర్షవర్ధన్, మాదాపూర్ హైటెక్ సిటీ, లేకపోతే ఒంగోలులో ఉండే ఆరెంజ్ సినిమా థియేటర్ పక్కన, కర్నూలు కొండారెడ్డి బురుజు, లేకపోతే కడప దర్గా, ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే విశాఖపట్నం బీచ్, లేకపోతే కాకినాడ కాజా, చెన్నైలో మెరీనా బీచ్. బాయ్. అరే నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్స్ లో చెప్పమని రా ఆడియన్స్ ని.